ఏ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పికప్ వచ్చేసి మనకు హిమాయత్నగర్లో ఉంది. సో అక్కడికైతే వెళ్ళిపోదాం. ముందు 9 రమ్మని చెప్పారు వాళ్ళు. 9 అంటే ఇప్పుడు మనకు టైం వచ్చేసి 8 అవుతుంది కాబట్టి జస్ట్ నేను మ్యాప్లో చూస్తే ఒక 30 మినిట్స్ చూపిస్తుంది. సో ఈజీగా వెళ్ళిపోవచ్చు మార్నింగ్ టైం కాబట్టి ఇంత ఇబ్బంది ఏం లేదు, ట్రాఫిక్ కూడా ఏం లేదు. సో నేను టిఫిన్ కూడా ఏం చేసుకోలేదు. వెళ్ళిన తర్వాత అక్కడ టిఫిన్ ఉంటుందా లేదా చూసుకోవాలి మరి. సో మనమైతే ముందు వెళ్ళిపోదాం, ఇంకా టైం కూడా లేదు. మళ్ళీ లేట్ అయింది అనుకో ట్రాఫిక్ కూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం. హిల్ మాత్రం ఇంపార్టెంట్ సిటీలో, ఎందుకంటే పోలీసులు చలాన్లు వేస్తారు. హెల్మెట్ ఉంటే మన సేఫ్టీ కదా. చలి కూడా బాగానే ఉంది మార్నింగ్. ఓకే ఇంకెళ్ళిపోదాం. వెహికల్ స్టార్ట్ చేద్దాం. వెహికల్ స్టార్ట్ అవుతుంది. ఇంకా మరి అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఓకేనా? సో మొత్తానికైతే మన లొకేషన్కి వచ్చేసినాము. సార్ అలా రెడీ ఉన్నాడు. మనకి ఈరోజు వెహికల్ వచ్చేసి జీప్ వెహికల్. ఇది జీప్ రెడీ ఉన్నాడు. అర్జెంట్ అంటే ఒకటే కాల్ చేస్తుండే, తొందరరా బాబు అని చెప్పేసి. ఆల్మోస్ట్ వచ్చేసినామని చెప్పేసి తొందరగా వచ్చేసినా. నేను కూడా టైం లేదు. సో అతను బయటకైతే వెళ్తాడంట. వెహికల్ స్టార్ట్ ఇద్దాం. స్టార్ట్ అయిపోయింది. అమ్మా చాలా ఇబ్బంది ఇప్పుడు పార్కింగ్. గల్లీ చిన్నగా ఉంది ఇది. సో ఓకే తిప్పుదాం. నేను బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ చెప్తాను. ఓకేనా? మనం ఇంటికి వెళ్ళి సార్ని అయితే పికప్ చేసుకుని వచ్చేసిన. సార్కు అర్జెంట్ అని చెప్పేసి పొద్దు నుంచి కాల్ చేస్తుండు. ఆల్రెడీ నేను ఆంధ్రవేలో ఉన్నాను చెప్పినాక కూడా 2 సార్లు కాల్ చేసిండు. ఏంటంటే సార్కి టైం లేదంట. యాక్చువల్లీ అసలు మ్యాటర్ ఏంటంటే ఇవాళ సారు యూఎస్కి వెళ్తున్నాడంట. ఎక్కడ వచ్చినామంటే మన ఇందిరా పార్క్ ఉంది కదా, రామకృష్ణ మఠం ఎదురుగా ఒక చిన్న టెంపుల్ ఉంటుంది, గణేష్ టెంపుల్ అని చెప్పేసి. ఈ టెంపుల్ చూపిస్తాను. కొంచెం నేను ముందు ఆపుకున్నాను. అక్కడ పార్కింగ్ ప్లేస్ లేదు. అక్కడ ఆపితే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి కొంచెం ఇక వెనకాలనే ఆపుకున్నాను. ఈవినింగ్ ఫ్లైట్ ఉందంట. మధ్యాహ్నం అట్లా ఎయిర్పోర్ట్కి వెళ్ళాల్సి ఉంటుంది మనం. సో అందుకే టైం ఉండదు కాబట్టి మార్నింగ్ సార్ అయితే టెంపుల్కి వచ్చేసి దర్శనం కోసం అని వచ్చాడు. దీని తర్వాత నెక్స్ట్ లేబర్ట్కి వెళ్దామని చెప్పాడు. చూద్దాం మరి. ఇది చూడండి, ఇది రామకృష్ణ మఠం. ఇది వివేకానంద బుక్ వరల్డ్. ఇది రామకృష్ణ మఠం. టెంపుల్ అయితే మనకు అక్కడ ఉంటుంది. మనకు అక్కడ ఉంటుంది టెంపుల్. నేను చాలా దూరం ఆపుకున్న వెహికల్. సో ఇదంతా ఇందిరా పార్క్. ఇంకా సో బయటకి వెళ్దాం మనం. సో ఇదంతా ఇందిరా పార్క్. ఇది రామకృష్ణ బాగుంది. మార్నింగ్ మన వెహికల్ అయితే ఇక్కడ ఉంటుంది చూడండి. ఇదే జీప్ మన వెహికల్. ఒక 10 మినిట్స్లో వస్తుంది సార్ అయితే. చూద్దాం. బాగుంది వెదర్ అయితే, చాలా బాగుంది ఇక్కడ. మనమైతే అక్కడ నుంచి హిమాయత్నగర్కి వచ్చేసినాము. ఇక్కడ టీటీడీ ఉంది కదా, టీటీడీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. సార్ అయితే అక్కడి నుంచి ఇక్కడ వచ్చాడు, టెంపుల్ లోపలికి వెళ్ళాడు. నేనైతే ఇక్కడ వెహికల్ పార్కింగ్ చేసుకున్నా, బయట రోడ్ పైన పెట్టుకున్నాను. ఒక 15 మినిట్స్లో వస్తుందని చెప్పాడు. సో దాని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇంటికి అనుకుంటా. ఇక్కడ నుంచి వెహికల్ పార్కింగ్ ఇబ్బంది ఇక్కడ. టెంపుల్ అవుతుంది. ఇక్కడ సెక్యూరిటీ చెప్తుండు వెహికల్ ఇక్కడ అక్కడ అని చెప్పేసి. సో ఈ టెంపుల్ ఇది టీటీడీ టెంపుల్, తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్. లోపలికి వెళ్ళిపోయాడు. మనమైతే టెంపుల్ నుంచి ఇంటికైతే వచ్చేసినాం. టైం వచ్చేసి 10 అవుతుంది. నేను కూడా టిఫిన్ చేసుకోలేదు. బయటకు వెళ్ళి ఏమైనా టిఫిన్ చేసుకుని వస్తాను. సార్ వాళ్ళు వచ్చేసరికి ఇంకొక 30 to 40 మినిట్స్ టైం పడుతుందని చెప్పాడు. సో ఎలాగో టైం ఉంది కాబట్టి బయటకు వెళ్ళేసి
టిఫిన్ అయితే చేసుకొని వస్తాను. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ లోకల్‌లో తిరగాలి. ఆల్మండ్ హౌస్ అవి ఇవి ఏదో స్వీట్స్ తీసుకుంటా అని చెప్పాడు షాపింగ్స్. అవన్నీ చేసుకోవాల్సొస్తది. ఓకేనా? మనకు టిఫిన్ సెంటర్ కూడా సార్ వాళ్ళ ఇంటి పక్కనే ఉంది. జస్ట్ ఒక 200 మీటరే ఉంది. సో నేను అక్కడికైతే వెళ్ళి 2 బోండా, ఇడ్లీ తీసుకున్నాను. తినేసి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరిపోయినా. సార్ వాళ్ళ ఇల్లు దగ్గరే కాబట్టి మనకు జస్ట్ ఒక 2 మినిట్స్ వరకే ఉంది. పర్లేదు పక్కనే ఉంది కాబట్టి హోటల్ కూడా చాలా నీట్‌గా ఉంది ఇక్కడ. మనమైతే ఇంటి నుంచి బయలుదేరిపోయి ఇక్కడ హిమాయత్ నగర్కి వచ్చేసినాము. ఆల్మండ్ హౌస్ ఉంది కదా హిమాయత్ నగర్లో. ఆల్మండ్ హౌస్ స్వీట్ కోసం అని వచ్చాడు సారు. లోపలికైతే వెళ్ళిపోయాడు. ఇదంతా హిమాయత్ నగరే ఇంకా. సో నేను రోడ్ పైన పెట్టుకున్న వెహికల్ పార్కింగ్. అక్కడి నుంచి మళ్ళీ మేము ఎమరాల్డ్ మీటర్ షాప్ అని చెప్పేసి ఇది ఇందిరా పార్క్ పక్కన ఉంటుంది, లోయర్ ట్యాంక్ బండ్ కింద. చాలా బాగుంటుంది, ఇది చాలా ఫేమస్ ఎమరాల్డ్ మీటర్ షాప్ అంటే. అది తీసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోవాలి. ఇక్కడికి వచ్చేసినాం మేము. అక్కడ వెహికల్ పార్కింగ్ లేదు, ఇక్కడ ఇందిరా పార్క్ ఉంది చూడండి. ఇందిరా పార్క్ ముందు ఇక్కడ పెట్టుకుంటున్నా వెహికల్ పార్కింగ్ అయితే. సో ఫైనల్లీ మనం ఇందిరా పార్క్ నుంచి అక్కడ స్వీట్ హౌస్ తీసుకున్నాడు సారు. అది తీసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ఇంటికి వచ్చేసినాము. వెహికల్ అయితే ఇక్కడ పార్కింగ్లో పెట్టేసిన. ఇది వాళ్ళ ఇంటి పార్కింగ్. టైం వచ్చేసి ఇప్పుడు 1:30 అవుతుంది. ఎయిర్పోర్ట్కి ఏమో 5:30కి వెళ్దామని చెప్పారు. 5:30 కానీ లేకుంటే 5 కానీ వెళ్దామని చెప్పాడు. సరే ఓకే అని చెప్పాను. అంతలోపు లంచ్ కూడా చేసుకోమని చెప్పాడు. వీలైతే మనం బయటకు వెళ్ళి లంచ్ కూడా చేసుకుని వచ్చేద్దాం. సార్ అయితే 5 o'clock వస్తాడు. ఆ లోపల రెడీ ఉండాలి. ఓకేనా? దాదాపు కూడా 3 hours టైం ఉంది కాబట్టి పర్లేదు, మనకి వెళ్ళి రావచ్చు. సో అప్పటిదాకా అయితే వెయిట్ చేద్దాం మరి. ఓకేనా? మేడం ఇప్పుడే కాల్ చేసింది, పైకి రమ్మంటుంది, లంచ్ చేసుకుని వెళ్ళు బాబా అంటుంది. సరే వస్తాను చెప్పేసాను నేను కూడా. యాక్చువల్లీ లంచ్ నేను బయట అనుకున్నా, బట్ వీళ్ళు అరేంజ్ చేశారంట. ఎందుకంటే వాళ్ళ చుట్టాలు కూడా వచ్చినట్టు చాలామంది, వాళ్ళందరి కోసం చేసినట్టుంది. సో వాళ్ళు కూడా తింటారు, నేను కూడా వెళ్ళి తినేసేస్తాను. టైం వచ్చేసి మనకి ఇప్పుడు కరెక్ట్గా 2 అవుతుంది. 5 o'clock ఎయిర్పోర్ట్ వెళ్తారంట. ఇంకా 3 hours టైం ఉంటుంది మనకు. సో నేనైతే వెళ్ళి తినేసేస్తాను. ఓకేనా? సో లంచ్ కూడా తినేసిన నేను. తినేసి పార్కింగ్కి వచ్చేసిన కిందికి. మన వెహికల్ చూపిస్తాను చూడండి. ఓకే, టైం ఇప్పుడు మనకు 2:30 అవుతుంది. ఒక 30 minutes పట్టింది మనకు తినడానికి. మెల్లిగా పైకి వెళ్ళి కిందికి రావడానికి 2:30 అయితే అవుతుంది. సో ఇంకా వెయిట్ చేయమన్నది, ఇక్కడ వెయిట్ చేద్దాం. 5 o'clock బయటకు వెళ్దాం. మేడం కాల్ చేసింది, బాబు రెడీ ఉండు కిందకి వస్తున్నామని చెప్పింది. ఓకే అని చెప్పిన. వాళ్ళు ఎంతమంది వస్తున్నారో మనకే తెలీదు, చూడాలి మరి. ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళడమే ఇంకా. సరే మరి వెళ్దాం, అక్కడ వెళ్ళిన తర్వాత చూపిస్తా. చలో ఎయిర్పోర్ట్. సో ఎయిర్పోర్ట్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు, ఫ్రెండ్ వచ్చి పికప్ చేసుకున్నాడు సార్ని. ఇంకా వాళ్ళే వెళ్తారు. సో మన డ్యూటీ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. సో ఈ వీడియో అయితే నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాము. అంతవరకు ఉంటాను మరి. టాటా, సీ యూ, బాయ్ బాయ్. వెహికల్ అయితే ఇక్కడే ఉంది, నేనైతే వెళ్ళిపోతున్నా. ఇంకా ఎయిర్పోర్ట్ క్యాన్సిల్ అయిపోయింది, వాళ్ళే వెళ్తున్నారు. సో మన బైక్ అయితే అక్కడ ఉంది, బైక్ తీసుకుని అయితే వెళ్ళిపోవాలి. ఓకేనా?